నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మహిమాన్వితమైన గ్రామదేవతగా భక్తుల పూజలందుకునే నడివీధి పోలేరమ్మ జాతర ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అత్యంత వైభవోపేతంగా నిర్వహించనుండగా ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరణ జరిగింది. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరై జాతర విశేషాలను వివరించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక పెద్దలు రామకోటారెడ్డి, వెంకారెడ్డి, శివరామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జనిగర్ల మహేంద్ర యాదవ్, ఈతముక్కల చంద్రశేఖరరెడ్డి, షాహుల్, కున్నుర్తి శ్రీనివాసులు, తోట శ్రీహరి, నాగాచారి తదితరులు పాల్గొన్నారు. తలా ఒకటి మాకు కాదు వాళ్ళకి నాకు కూడా ఒకటి. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా కావలి పట్టణంలో ముఖ్యంగా మన నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవం మన కావలి గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారి ఉత్సవాలు ఈ నెల చాటింపుతో ప్రారంభించి 2వ తారీఖు జనవరి 3వ తారీఖుతో కంప్లీట్ చేసిన తర్వాత 7వ తారీఖు నుంచి ఈ ఉత్సవాలు 7, 8, 9, 10 ఈ 4 తేదీలో ఈ గ్రామోత్సవాలు జరపడానికి గ్రామ ప్రజలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఇది జరపాలని ఆనాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ఈ జాతరని అత్యంత వైభవంగా మన కావలి పట్టణాన్ని ప్రవేశించే ఆ అమ్మవారి ఉత్సవాలని ఘనంగా జరపాలని ఈ ఉత్సవానికి సంబంధించి అన్ని సౌకర్యాలు దానికి కావాల్సిన పనులు అన్నీ కూడా శాస్త్రోక్తంగా పెద్దగా నిర్ణయించిన ప్రకారం ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉత్సవాల్లో కూడా కావలి ప్రజలంతా కూడా ఈ 7వ తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా